ఏది అరాచకం అంటే ఇదండి. ఇప్పుడు ఇక్కడ చూశారు అది అరాచకం అంటారు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇలా ఏం జరగల. ఇంకోటి వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చారో అటు సంక్షేమం లేదు, ఇటు అభివృద్ధి లేదు. ఏంటి ఇటు సూపర్ సిక్స్ అన్నారు, 3 బస్సు ఫ్రీ బస్ అని చెప్పి పెట్టారు. ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. 2 బండ్ల డబ్బులు కూడా సరిగ్గా, అది కూడా 120 మంది పడ్డాయి. రైతులకు 20,000 అన్నారు, 5,000 7,000 ఏమేశారు. ఏంటి అటు సూపర్ సిక్స్ లేదు, ఇటు అభివృద్ధి లేదు. ఏది అభివృద్ధి అంటే మేమే చేస్తున్నాము, రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అవునండి, వాళ్ళు చేసిన అభివృద్ధి చూపిమనండి, మేము వస్తాం. నేను 2 రోజులు సెలవుపెట్టి ఆఫీస్కి వస్తాను. ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం కంపెనీలు తీసుకొచ్చారు, ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు చూపిమని నేను వస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఆ వ్యవస్థనే రద్దు చేశారు వీళ్ళు. వాలంటీర్ వల్ల 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారు కదా, మరి అలాంటప్పుడు మళ్ళీ వాలంటీర్లు అవసరం. అవునండి, ఆ మిస్ అయిన అమ్మాయిలు తీసుకొచ్చి చూపిమనండి. ఆయన ఇప్పుడు పాము దగ్గర కనబట్లా, మరి ఎత్తడానికి వెళ్ళారేమో, మరి నాకైతే తెలీదు. వీళ్ళు గెలవడం కోసం అడ్డమైన హామీలు అని చెప్పి ఎక్కారండి. గెలిచిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మకం లేదు, కానీ చాలామంది నమ్మి మోసపోయారు. అది